హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP పియానో. ఫ్రెండ్స్, ఈరోజు మనం దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేద్దాము అనే సాంగ్ని డి మేజర్ స్కేల్లో ప్లే చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ ఈ సాంగ్ని ఎలా వెతకాలి అనేది ఒక వీడియో చేసి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ డిస్క్రిప్షన్లో అలాగే మీరు డెమో బుక్ పియానో లెసన్స్ నేను ఇస్తున్నాను. ఆ లెసన్స్ ఎలాగుంటాయి తెలుసుకోవడానికి నేను ఒక డెమో బుక్ ప్రిపేర్ చేశాను. ఆ డెమో బుక్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్ ఒకసారి ఓపెన్ చేసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ ప్లేలిస్ట్స్ ఉన్నవి, అలాగే లైవ్ వీడియోస్ లిస్ట్స్ ఉన్నవి, అలాగే ఈ సాంగ్ దావీదు వాలే నాట్యమాడి ఎలా వెతకాలి అనేది కూడా ఒక వీడియో చేసి లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినప్పుడు మీకు తెలుస్తాయి అనమాట. అలాగే నేను లెసన్స్ చెప్తున్నాను కదా, మెటీరియల్ ఇస్తున్నాను కదా, నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. నా నెంబర్ చూసి నాకు కాల్ చేసినట్లయితే మీకు లెసన్స్ ఇస్తాను. ఓకేనా? డి మేజర్ స్కేల్లో దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేద్దాము, అది డి మేజర్ స్కేల్లో సాంగ్. ఓకేనా? అయితే డి మేజర్ స్కేల్లో ఈ సాంగ్లో ఏంటంటే జీ, ఇక్కడ జీ అనే నోటు ఈ సాంగ్లో లేదు. ఓకేనా? డి మేజర్ స్కేల్ అంటే డి మొత్తం స్కేల్ ఉంటుంది, బట్ డి మేజర్ స్కేల్ జీ మాత్రానికి ఈ సాంగ్ ప్లే చేయట్లేదు. ఒకవేళ మీకు ఓపిక ఉన్నట్లయితే ఇంటర్లో జీ వాడుకోవచ్చు. ఓకేనా? సరే చూద్దాం. ఇక్కడ నుంచి పాట ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? డి నుంచి స్టార్ట్ అయింది. చూసారా? ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఇప్పుడు దావీదు వాలే నాట్యమాడి అనేది డి దగ్గర మొదలైంది. యేసయ్యా స్తోత్రముల్ అనేది ఎఫ్ షార్ప్ దగ్గర స్టార్ట్ అయింది. ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి ఓకేనా? ఇప్పుడు చరణం పల్లవి డి దగ్గర స్టార్ట్ అయింది, చరణం కూడా డి దగ్గర స్టార్ట్ అయింది. కాకపోతే ఎక్కడంటే నెక్స్ట్ ఆక్టివ్ చూడండి. చూసారా? మళ్ళొకసారి ఏసే స్తోత్రం ఎఫ్ షార్ప్ దగ్గర. మళ్ళీ ఈ విధంగా డి మేజర్ స్కేల్లో మనం సాంగ్ ప్లే చేస్తాము. పల్లవి అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, చరణం అనేది నెక్స్ట్ ఆక్టర్లో డి నుంచే స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ చేయండి. నేను ఒకరోజు లైవ్లో మీరు ఏవైతే కామెంట్స్ ఇచ్చారో టాప్ 10 కామెంట్స్ అనేవి తీసుకుని వాటికి రిప్లై ఇస్తాను నేను లైవ్లో. సో లైవ్ కూడా ఉంటుంది మనకి. డైలీ లైవ్ ఇవ్వడానికి నాకు టైం కుదరడం లేదు కాబట్టి నేను ఒక షెడ్యూల్గా సాంగ్స్ అనేవి 12 స్కేల్స్లో ప్లే చేసి నేనే ఇక అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో పెట్టినప్పుడు నేను ఆ కామెంట్ చూసి ఖచ్చితంగా జవాబు అనేది ఇస్తాను మీకు లైవ్లో. అదేవిధంగా మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే, మీకు ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకేనా? ఇది నా రిక్వెస్ట్. మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. జస్ట్ నేను మీ నుంచి కోరుకునేది సపోర్ట్. చాలా మందికి ఇలా రీచ్ అవ్వాలి, మంచి క్లియర్గా నా వీడియోస్ మీకు అర్థమయ్యే ఉంటుంది. చూస్తున్న మీకు తెలుసు నా వీడియోస్ యొక్క వాల్యూ ఏంటి అనేది మీకు తెలుసు. సో మీరు మాత్రమే తెలుసుకోకుండా ఇంకొక 10 మంది తెలుసుకునేలాగా ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవ్వాలి సాంగ్స్. అలాగే మెటీరియల్స్ అనేవి నా దగ్గర ఉన్నవి. ఆ మెటీరియల్స్ డెమో బుక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఫుల్ వర్షన్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేసినప్పుడు నేను మీకు కమ్యూనికేట్ అయ్యి మీకు ఆ డీటెయిల్స్ అనేవి నేను ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, thanks for watching this video.